मे गोपाय सभासतः तानिन्द्रियावतः कुरु सर्वमायुरुपासता अर्चत प्रार्चत प्रियमेधासो अर्चता శ్రీ మహానందేశ్వర స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు స్వామివారి పెళ్లి కుమారులు చేయడం జరిగింది. పెళ్లి కుమారుల్లో భాగంగా గుండుపాపుల వారు పెద్దలు పెళ్లి పెద్దలుగా గుండుపాపుల వారు గుండంపాడు వారు ఇద్దరు కూడా పశువస్త్రాలు స్వామివారికి సమర్పించారు. అలాగే ఇప్పుడు స్వామివారికి లింగోద్భవ అభిషేకం పూర్తవుతుంది. లింగోద్భవ అభిషేకం తదనంతరం శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది. కళ్యాణోత్సవం అయిన తర్వాత గ్రామోత్సవం కూడా ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత మరుసటి రోజు శ్రీ స్వామివారి దివ్య రథోత్సవం ఉంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్ర అవుతారని ఆశిస్తున్నారు. ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తుల రద్దీకి తగ్గట్టుగానే మేము అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వివిధ క్యూలైన్లో కూడా ఉచిత దర్శనం కూడా కంటిన్యూగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉచిత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు లింగోద్భవ అభిషేక దర్శనం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం తరఫున అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. క్యూలైన్లో ఉండే భక్తులకు ఉచిత ప్రసాదము అలాగే మంచినీరు ఇవ్వడం జరిగింది. వృద్ధులకు వికలాంగులకు కూడా సపరేట్గా తీసుకొచ్చి వాళ్ళకి దర్శనం కూడా చేయించాము. అందరికీ కూడా ఈ రోజు స్వచ్ఛ దర్శనం కూడా ఎక్కడ లేదు కాబట్టి ఓన్లీ అలంకార దర్శనం మాత్రమే చేయించాము. పెరిగిందండి, గత సంవత్సరం కంటే ఎక్కువ పెరిగింది. దానికి తగ్గట్టుగానే మేము క్యూలైన్లు కూడా పెంచుకున్నాం.